కరీంనగర్ గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మోడీ కానుకగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఉచితంగా సైకిల్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ నియోజకవర్గం పరిధిలో దాదాపు అన్ని పాఠశాలలు విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈరోజు తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇక్కడ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బండి సంజయ్ కుమార్ గారు అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు ప్రభుత్వ స్కూల్లో చదివేదంతా కూడా పేద విద్యార్థులు చదువుతారు, పేద తల్లిదండ్రులు వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ విద్యార్థులు మిగతా ప్రైవేటు స్కూళ్ళ విద్యార్థులతోటి పోటీ పడడానికి వీళ్ళకి ఏదైతే అడిషనల్ గా స్పెషల్ క్లాసెస్ ఇట్లా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు కలగకూడదని చెప్పి తల్లిదండ్రులకు కూడా భారం కావద్దనే ఉద్దేశంతో ఈ బండి సంజయ్ కుమార్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల భారతీయ జనతా పార్టీ వారికి అభినందనలు తెలియజేస్తుంది, అదేవిధంగా హర్షం వ్యక్తం చేస్తున్నది. అంతేకాకుండా మొన్న ఈ 10వ తరగతి చదువుతున్నటువంటి ఈ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 11,448 మంది విద్యార్థులకి 10వ తరగతి పరీక్ష ఫీజు కూడా వారే స్వయంగా వారి యొక్క వేతనం శాలరీ అకౌంట్ నుంచి చెల్లించడం జరిగింది. ఇప్పటికే అన్ని పాఠశాలలు కూడా అందజేయడం జరిగింది. ఈ రకంగా వారికి మరొకసారి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా పార్టీ పక్షాన అదేవిధంగా తిమ్మాపూర్ మండల పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.